ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ తెలుసు, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయంలో కానీ మనం ఏం చేయొద్దు, కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు, తెలంగాణ ఉద్యమకారులు జనగామ తెలంగాణ భువనగిరి లాంటి ప్రాంతంలో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద వేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గట్ట మాట్లాడిండు. వాళ్ళు ఉంటుంది కానీ ఎవరుంటుందని కాదు. ఆలోచించినప్పుడు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మీరు ఏం తెలుసుకోకుండా 3 రోజులు వేస్తుంటే ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పినా, నీకు ప్రత్యేకత ఉంటున్నా టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటే చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది నేను చూసి ఎడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు బతుకుంటే ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ తయారు చేసి నాకు పంపించు. ఇంకో న్యూస్ ఛానల్లో ఫోన్ నా ఫోన్ తీసేసినది 994829 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి వెళ్ళి ఉన్నది ఫోన్ తీసేసి. అది పిఏ దగ్గర ఎందుకు పెట్టమంటే అది 30 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్క నెంబర్ వస్తుండదు. మీరు ఇప్పుడు పొద్దున ఇంటికి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకనే లేట్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడి ఎత్తకపోతే ఆడు బాధపడతాడు. ఎమ్మెల్యే వచ్చినోడు, ఆఫీసర్లు వచ్చినోడు, మేము వస్తే ఇంత దూరంకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతాను వీడు అంటాడు. అది పెట్టే మళ్ళీ పిఏల నెంబర్లు ఉంటాయి, నా నెంబర్ ఉన్నది. ఎమర్జెన్సీ ఉంటే 10 మంది పిఏలు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నా రెగ్యులర్ ఫోన్ నెంబరు. ఇప్పుడు మీరు మన సర్పంచ్ ఎలక్షన్ చేస్తారంటారే, ఆ పిఏ కూడా 24 గంటలు వస్తుంది. ఆ ఫోన్ 30 ఏళ్ళకి ఉన్న ఫోన్, అది యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి ఫోను. నేను చెప్పేది అంటే నువ్వు అట్లా తీయాలంటే నేను చెప్తున్నప్పుడు సీఎం గారు ఇంతకుముందు డైరెక్ట్ ఫోన్ చేసేది ఉన్నాయి, ఎప్పుడు ఆయన ఎత్తేది. ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ నేనే ఎత్తేవాను. నాకు కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈఎన్టీ అందరూ చూసాం, అమెరికాలో కూడా చూపించాను. బొంగుడు పోతుంది. ఎందుకు పోతుంది? నీ ఓకల్ కార్డు నీకు బర్త్ వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, నీకు మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే మన ఆఫీసర్స్ రివ్యూ చేయలేమని అది అక్కడ పెట్టాం. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని దగ్గర కూడా ఆ పిఏ దగ్గర మసూర్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ పడదే కాబట్టి ఎంఆర్ఓలు ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా భారతదేశం ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే 6 సార్లు గెలిచిన నేను. అంటే నువ్వు ఎత్తాను, నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, వాడు నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. నేను ఇదే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్ల రోడ్లు తెచ్చిన యామ్ రోడ్స్ 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయాలని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు 8 టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మననూరు 52 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఇన్ని ఏ మినిస్టర్ అని తెచ్చిందా?
నాకున్న అనుభవం కానీ నాకున్న ఓపిక కానీ నాకు బిజినెస్ లేవు, నాకు బిజినెస్ లేదు.